బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ మధ్య వాటర్ వార్ ముదిరింది. బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలుగు రాష్ట్రాలు రాజకీయాల్లో పెద్ద ఎత్తున బగ్గుమన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకి రేవంత్ రెడ్డి చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో మీకు పలుకుబడి ఉంటే ఉండింది, మీ మాట మోడీ వింటే విన్నారు, కానీ మీకు పర్మిషన్ వస్తుంది, అన్ని రకాలుగా అనుమతులు వస్తాయి, బనకచెర్ల నిర్మిస్తామనుకుంటే కనుక మీరు పొరపాటు పడ్డట్టే. మీరు చెప్తే మోడీ వింటాడేమో కానీ తెలంగాణ ప్రజలు వినరు, తెలంగాణ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమన్నటువంటి మాటని రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయనుకుంటే మీరు భ్రమపడ్డటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని అటు చంద్రబాబు పైన సంధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. రాజ్యాంగ బంధ సంస్థలకన్నిటి కూడా మేము ఫిర్యాదు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. నీళ్ల కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటానికి తెలంగాణ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్తున్నారు. మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి భేటీ జరుపుతారు. పోలవరం బనకచెర్ల పైన కేంద్రానికి లేఖ ద్వారా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మరోసారి డైరెక్ట్గా వెళ్ళిపోయి వారంతా కూడా ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రితో కలిసే అవకాశం కనబడుతోంది. అసలు వాస్తవానికి బనకచెర్ల ఉద్దేశం ఏంటి? బనకచెర్ల అనేది ఇక్కడ మిగులు నీళ్లు ఉన్నాయి, ఈ మిగులు నీళ్ళే మాత్రమే వాడుకుంటున్నామని చెప్పి బనకచెర్ల నిర్మించాలని ఒక ఆలోచనతో అటు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కానీ వాస్తవానికి ఇప్పటివరకు కేఆర్ఎంబీ ఎక్కడ కూడా నిర్దిష్టంగా తెలంగాణ వాటా ఏంటి, ఆంధ్రప్రదేశ్ వాటా ఏంటి అని తేల్చలేదు. కేవలం తాత్కాలిక ఉపశమనాలే ఇస్తోంది, కానీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క వాటాలను ఇంకా తేల్చకపోవడం చాలా తీవ్రమైనటువంటి ఒక యుద్ధానికి దారితీస్తోంది. సో మన గతంలో చూసాం, ఎన్నికల నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి ఏపీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఏ స్థాయిలో వచ్చి అక్కడటువంటి బలగాల్ని మొత్తాన్ని కూడా తిప్పి పంపి తమ గేట్లను ఎలా తెరిపించుకున్నారో చూసాం. సో పదే అటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కేఆర్ఎంబీ ఒక నిర్దిష్టమైనటువంటి వాటాని తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ కేఆర్ఎంబీ ఇప్పటివరకు ఎటువంటి వాటా తేల్చడం లేదు. ఇది తేల్చకపోగా పైపెచ్చి ఇప్పటికే అధికంగా ఆంధ్రప్రదేశ్ నీటిని వాడుకుంటున్నటువంటి ఒక అభియోగం ఉన్నది. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తోంది. కాబట్టి ఇప్పటికే అధికంగా నీళ్లు వాడుకోవడమే కాకుండా మరోసారి అటు ఎస్ఎల్బిసి తర్వాత ఇటువైపుగా శ్రీశైలం కెనాల్ నుంచి వచ్చేటువంటి ఆ నీళ్ళని మరోసారి కూడబెట్టి అక్కడ ఒక బనకచెర్ల ప్రాజెక్టు, క్రాస్ రివర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకొని గోదావరి కృష్ణా జలాల్ని కలిపి రాయలసీమ వరకు తరలించేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు చేస్తున్నారు. సుమారుగా 70-80 వేల కోట్ల రూపాయలు, సుమారుగా 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల మధ్య ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే డిపిఆర్ రూపొందించారు. ఆర్థిక శాఖ దగ్గర నుంచి అన్ని రకాలుగా వారంతా కూడా సహాయం పొందేందుకు సిద్ధం చేసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఇవన్నీ చేసుకొని ఏదో ఒక రకంగా ఆ నీటిని రాయలసీమ వరకు మరలించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. సో పోలవరం, బనకచెర్ల రెండు కనుక నిర్మాణం పూర్తయితే అనుకున్న ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కనుక చేయగలిగితే అది డెఫినెట్గా రెండు కూడా తెలంగాణకి కొంత నష్టం వాటిల్లేవే, రెండు కూడా తెలంగాణకి తీవ్ర నష్టాన్ని చేసేవి. అట్ ది సేమ్ టైం అటు ఆంధ్రప్రదేశ్ మాత్రం సస్యశ్యామలం అవడం గ్యారంటీ. సో ప్రస్తుతానికి ఈ అంశం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఎగువన రాయలసీమ పెన్నా బేసిన్ కి తరలిస్తున్నారు, ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది. ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. ఈరోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా. ఈరోజు 3000 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిండని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్క అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి
ఇగో మిగులు జలాలు ఉన్నాయి అన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే. ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్పగూలింది. ఏమవుతుందా, ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటాడు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడబిక్తే నీకు తెలుస్తా, మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండెవి తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. రాయలసీమ పెన్నా. సో అనవసరమైన కుట్రకు తెరలేపి తెలంగాణ ప్రజల్ని దోచుకోవాలనే ఆలోచనతో మళ్ళీ చంద్రబాబు ఉన్నారనే ఒక మాటల్ని అటు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున మా ప్రజల యొక్క ఎట్టి పరిస్థితుల్లో మేము కోల్పోనివ్వము, వాళ్ళకి నష్టం వాటలనివ్వము, మేము బనకచెర్ల ప్రాజెక్టుకి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, మీ మాట మోడీ వింటే విన్నారేమో కానీ మీకు అనుమతులు వస్తాయి, మీరు మళ్ళీ చాలా సేఫ్గా ఆ ప్రాజెక్టును నిర్మిస్తారనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే మీ భ్రమగానే ఉండిపోతుంది. మరొకసారి సూచన చేస్తున్నట్టుగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చారని చెప్పాలి. సో బనకచెర్ల ఏర్పాటు పైన చాలా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు బనకచెర్ల ఏర్పాటు జరగకూడదనేది తెలంగాణ భవిష్యత్తు. ఎందుకంటే నీటి వాటల పంపకాలు పూర్తవక మునిపే బనకచెర్ల ఏర్పాటు చేసుకొని అనవసరంగా తెలంగాణ రావాల్సిన నీటి మొత్తాన్ని కూడా దారి మళ్లించి వారంతా అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తున్నారనేటువంటి ఒక భావనలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ అంశం మీద మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో బనకచెర్ల ఏర్పాటు పైన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి. బనకచెర్లను ఏర్పాటు జరగనివ్వమంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల్ని నష్టపోనివ్వమనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా ఎన్డీఏలో అటు చంద్రబాబు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయనకు పర్మిషన్ రావడం చాలా సునాయాసం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, ఏ రకంగా ఉండబోతోంది? అంటే తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. 2016, 2019 ఒకసారి చంద్రబాబు, మరొకసారి జగన్ తో సంబంధించినటువంటి భేటీలో ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ఏ రూపకల్పన చేశారు, సహాయం చేశారు, రాయలసీమను రత్నాలసీమగా చేస్తానంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే పెద్దన్నగా సహకరిస్తానంటూ హామీనిచ్చి ఇప్పుడేమో ప్రాజెక్టు పై మాట్లాడడం లేదంటూ కాంగ్రెస్ పైనే మళ్ళీ బీఆర్ఎస్ బురద జల్లుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీంట్లో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో మీకు మోదీ ఓకే చెప్తాడు కావచ్చు, మీరు ఏది మాట్లాడుతుంది, ఎందుకంటే వారికి అధికారము మీకు నీళ్లు అనేలాగా పంచుకుంటున్నారు సంబంధించినటువంటి అంశాలను, ప్రయోజనాలను. కానీ తెలంగాణ ప్రయోజనాలను మేము వదులుకోవడానికి సిద్ధంగా లేమంటూ శిష్యుడే గురువుకు ఈరోజు వార్నింగ్ ఇచ్చినట్టుగా అయిపోయింది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో కాంపోజ్ గా ఉండే ప్రసక్తే లేదు. మా హక్కుల కోసం కోర్టులను ఆశ్రయిస్తాం, పొలిటికల్ ప్రెజర్ తీసుకొస్తాం మొదట, అది కాదు అంటే మాత్రం కోర్టులను ఆశ్రయిస్తాం, రాజ్యాంగబద్ధ సంస్థలకు మేము ఫిర్యాదు చేస్తామంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి